మరి 3 నెలల్లోనే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమంది కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు వాళ్ళు? ఈ ఎన్నికలకు కేసీఆర్కు సంబంధం లేదు, ఇది రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ వాళ్ళ ఎలక్షను, ఇది కేసీఆర్ ఎలక్షన్ కాదని మాట్లాడుతున్నారు. ఒక్క మాటలో చెప్పానంటే, ఎందుకు రేపటి రోజున మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఒక టీఆర్ఎస్ ఎంపీ గెలవాలి, మరి రాజశేఖర్ రెడ్డి గెలవాలి అని ఒక్క మాటలో మీకు మనసున పట్టేటట్టు చెప్పాలంటే, ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం, కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం, బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం, బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం. కానీ తెలంగాణలో 16కి 16 టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి లాభం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈరోజు పొద్దున్నే ఆయన చెప్పినారు, నాకు ప్రధానమంత్రి అయ్యే షోకో ఇంకో ఆసక్తో నాకేం లేదు, నాకు కావాల్సినంత పని ఇక్కడనే ఉందనే మాట వారే స్వయంగా చెప్పినారు. కాబట్టి మనం కోరుకుంటుందల్లా ఒకటే, మన ఓట్లు మనం వేసుకొని మన ఇంటి పార్టీ, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకొని మందికి ఓట్లేసి మళ్ళీ వాళ్ళకు దండం పెట్టి దరఖాస్తులు ఇచ్చి అయ్యా ఇది చెయ్యి అది చెయ్యి అనే అవసరం లేకుండా, రాష్ట్రంలో మొన్న ఎట్లానైతే కేసీఆర్ గారిని గెలిపించి ఆశీర్వాదం ఇచ్చినారో అదే పద్ధతుల్లో 16 మంది గులాబీ సైనికులను గెలిపించి ఢిల్లీకి పంపిస్తే మనకు రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి మనకు రావాల్సిన పథకాలు వెంటనే తెచ్చుకునే అవకాశం, గట్టిగా పట్టుబట్టి తెచ్చుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈరోజు మనం ఒకటే నినాదంతో పోతున్నాం. సారు కారు 16 ఢిల్లీలో మనం ఎవరు చెప్తే వాళ్ళదే సర్కార్ అనే నినాదంతో, సారు కారు 16 ఢిల్లీలో మనం ఎవరు చెప్తే వాళ్ళదే సర్కార్ కావాలి. ఎందుకు కావాలి ఢిల్లీలో మన సర్కారు? మనం ఉండే సర్కార్ ఎందుకు కావాలి? మనం నిర్ణయాత్మకంగా ఉండే సర్కార్ ఎందుకు కావాలి ఢిల్లీలో అంటే, ఒకసారి దేశం ఈరోజు ఎట్లా నడుస్తున్నదో ఆలోచించండి. కేంద్రంలో ఈరోజు మందబలం ఎవరికి ఉంటే, సంఖ్యాబలం ఎవరికి ఉంటే వాళ్ళదే మాట చెల్లుతున్నది, వాళ్ళదే నడుస్తున్నది. జిస్కా లాఠీ ఉస్కా భేస్ అంటే కర్ర ఎవరి దగ్గర ఉంటే బర్రె ఆయననే మలుపుకొని పోతా ఉన్నాడు. అందుకే ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఈరోజు మీరు ఆలోచన చేయండి, కేంద్ర రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ గారు ఉంటే రైళ్లన్నీ పశ్చిమ బెంగాల్కే పోతాయి. కేంద్ర రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉంటే రైళ్లన్నీ బీహార్కే పోతాయి, అవసరమైతే లాలూ గారి అత్తగారి ఇంటి దాకా కూడా పోతాయి. కేంద్రంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉన్నది, నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి కాబట్టి ఈరోజు బుల్లెట్ రైలు ప్రవేశపెడితే భారతదేశంలో ఢిల్లీ నుంచి ఎక్కడికి పోయింది? గుజరాత్కి పోయింది తప్ప మన హైదరాబాద్ ముఖానికి మాత్రం రాలే. ఇలా హై స్పీడ్ రైలు ప్రవేశపెడితే సీదా పోయింది, మళ్ళీ ఇంకెక్కడెక్కడికో పోయింది, కానీ మన హైదరాబాద్కో బెంగళూరుకో రాలే. అందుకే ఆలోచించాలి ఎందుకు జరుగుతున్నది ఇది. 5 ఏళ్ల కిందట జూన్ 2014లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో మొదటి వారంలోనే తెలంగాణ భూభాగం 7 మండలాలను తీసుకొని పోయి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గుంజుకొని పోయి ఆంధ్రాలో కలిపింది. ఎందుకు కలిపింది? చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఆయన ఒత్తిడి వల్ల, ఆయన ఒత్తిడికి తలొగ్గి ఆయనకి ఎంపీలు ఆనాడు ఉండే కాబట్టి వాళ్ళు తీసుకొని పోయి కలిపినారు. అంటే ఢిల్లీలో ఎవరి దగ్గర బలం ఉంటే, ఎవరికి ఎంపీలు ఉంటే వాళ్ళ కర్ర పెత్తనమే ఢిల్లీలో నడుస్తున్నది, వాళ్ళ మాటనే చెల్లుతున్నది. రేపటి రోజున మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మీ అందరికి కూడా తెలుసు, ఇవాళ మెట్రో మనకు సికింద్రాబాద్ నుంచి పోతున్నది. రేపటి రోజున మెట్రో కుత్బుల్లాపూర్ దాకా రావాలి అంటే తప్పకుండా మన ఎంపీలు ఢిల్లీలో ఉండాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వ పైసలతోనే మెట్రో కట్టుకున్నాం, కానీ బొంబాయిలో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, బొంబాయికి ఒకటే ఒక సంతకం పెట్టి నరేంద్ర మోడీ గారు 18,000 కోట్ల రూపాయలు బొంబాయి మెట్రోకి ఇచ్చిండు. రేపు మనకు 16 మంది ఎంపీలు ఉంటే మనం కూడా 1,000 కోట్ల రూపాయలు బ్రహ్మాండంగా మన మెట్రోకి తెచ్చుకోవచ్చు. ఆ 16 మంది ఖచ్చితంగా రేపటి రోజున ఢిల్లీలో కీలకం కాబోతున్నారు. ఎట్లయితారా అంటే 5 ఏళ్ల కింద ఈ దేశంలో
నరేంద్ర మోడీ హవా ఉండే, ఈరోజు లేదు. మోడీ వేడి తగ్గింది, కాంగ్రెస్ గాడి తప్పింది. మోడీ గారి పార్టీ 150 సీట్లు దాటే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు దాటే పరిస్థితి లేదు. అందుకే మోకా చూసి దెబ్బగొట్టాలి. రేపటి రోజున తెలంగాణ ఎంపీలు లేని ఏ ప్రభుత్వము ఢిల్లీలో ఏర్పడడానికి వీలు లేదు. తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. ఢిల్లీలో ఎర్రకోట మీద ఎవరు జాతీయ జెండా ఎగరేయాలో తెలంగాణ గల్లీ నిర్ణయించే విధంగా, మనం నిర్ణయించే విధంగా మీ తీర్పు ఉండాలి. మీ తీర్పు అట్లా ఉంటేనే ఢిల్లీ దిగి వస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 5 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని నడిపినారు. 5 ఏళ్ళు నడిపిన తర్వాత మొన్ననే తెలంగాణకు హైదరాబాద్కు వచ్చిండు. వస్తే ఒక ప్రధానమంత్రి ఏం చెప్పాలి? 5 ఏళ్లలో నేను ఫలానా పని చేసిన మీ తెలంగాణకు, రేపటి రోజున మళ్ళీ మీరు నన్ను గెలిపిస్తే, మళ్ళీ అవకాశం ఇస్తే ఇగో ఈ పని చేస్తా అని చెప్పాలి. ఆయన ఏం చెప్పిండు? 5 ఏళ్ల కిందనేమో చాయ్ వాలా అన్నాడు, ఈరోజు వచ్చేమో మే బీ చౌకీదార్ అంటున్నాడు. అంటే చాయ్ వాలా నుంచి చౌకీదార్ అయ్యిండు, ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఒక ఆయననేమో చౌకీదార్ అంటాడు, ఇంకొక ఆయననేమో రాహుల్ గాంధీ గారు. ఆయన ఏమనుకుంటున్నాడు? ఈ దేశాన్ని మా నాయనమ్మ పరిపాలించింది, మా ముత్తాత పరిపాలించిండు, మా అమ్మగారు పరిపాలించినారు, కాబట్టి ఈ దేశానికి నేను ఠేకేదారును, ఈ దేశం మీద మాకు ఠేకా ఉన్నది, కాంట్రాక్ట్ ఉన్నదని రాహుల్ గాంధీ అనుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు దేశ సామాన్యుడు కోరుకుంటున్నది, కుత్బుల్లాపూర్లో ఉండే ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లె, ఒక అన్న, ఒక తమ్ముడు కోరుకుంటున్నది ఒక చౌకీదారునో ఒక ఠేకేదారునో కాదు. ఈరోజు తెలంగాణలోని జనసామాన్యం, భారతదేశంలోని సామాన్యుడు కోరుకుంటున్నది ఒక జోర్దార్, ఒక అసర్దార్, ఒక ఇమాందార్, ఒక వఫాదార్, ఒక జిమ్మెదార్. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కేసీఆర్ కావాలని కోరుకుంటా ఉన్నారు.